లేపాక్షి క్షేత్రాన్ని చేరుకోవాలంటే ఈ క్షేత్రానికి 12 కిలోమీటర్ల దూరంలో హిందూపూర్ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళడానికి విజయవాడ నుంచి ప్రశాంతి, కొండవీరు, యశ్వంతపూర్ వీక్లీ సూపర్ ఫాస్ట్ ద్వారా చేరుకోవచ్చు. ఈ రైల్వే స్టేషన్లో తక్కువ మంది కనుక వెళ్తే మనం రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి వెయిటింగ్ హాల్లో స్నానాలు చేయొచ్చు. బాత్రూమ్సే చాలా నీట్గా ఉంటాయి. హిందూపూర్ రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ వరకు కూడా సర్వీస్ ఆటోలు ఉంటాయి. కొద్దిగా రైల్వే స్టేషన్ నుంచి పక్కకు రాగానే కుడి చేతి వైపు సెంటర్ వస్తుంది. అక్కడి నుంచి లేపాక్షికి రావడానికి కేవలం 30 రూపాయలతో ఆటోలో వచ్చేయచ్చు. బస్సు రేట్ అయితే మాకు తెలియదు, బస్సు రేట్ అయితే ఇంకా తక్కువే ఉండొచ్చేమో. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఈ దేవాలయం యొక్క విశేషాలను కూడా తెలుసుకుందాం. లేపాక్షికి ఏపీఎస్ఆర్టీసీలో వస్తే కనుక ఆర్టీసీ బస్ స్టాండ్ బయటికి రాగానే కుడివైపుకు వెళితే మనకి వీరభద్ర దేవాలయం కనిపిస్తుంది. అట్లాగే ఎడమ వైపుకి వెళ్తే మన లేపాక్షి అనగానే మన లేపాక్షి నంది పుస్తకాలు మనందరికీ తెలుసు. ఆ లేపాక్షి నంది ఒక పార్కులో ఉంటుంది ఇది. అట్లాగే కుడివైపు ఐకానిక్ టవరు, ఐకానిక్ రాక్ ఇవి చూడొచ్చు. ముందుగా ఎడమవైపుకు రాగానే ఈ నంది పార్క్ ముందే ఏపీ టూరిజం వాళ్ళి హరిత రెస్టారెంట్ ఉంటుంది. ఇక్కడ ఈ రెస్టారెంట్లోనే రూమ్స్ కూడా ఉన్నాయి. లోపలికి వెళ్ళి రేట్లు ఎలా ఉంటాయి కనుక్కుందాం. ఏమండి ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఏమేమి దొరుకుతాయండి? సార్ వెజ్ థాలీ దొరుకుతుంది సార్. వెజ్ థాలీ, వెజ్ ఫ్రైడ్ రైస్, జీరా రైస్, టమాటో రైస్, గోబీ రైస్, మష్రూమ్ ఫ్రైడ్ రైస్, జీరా రైస్, కర్రీ రైస్, పుల్కా, చపాతీ, దాల్ ఫ్రై, టమాటో కర్రీ, ఆలు కర్రీ, మష్రూమ్ కర్రీ, పన్నీర్ బటర్ మసాలా అన్నీ దొరుకుతాయి సార్. ఓకే, అన్ని రకాలు దొరుకుతాయి. మష్రూమ్ చిల్లీ, చిల్లీ మొత్తం చైనీస్, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ మొత్తం అన్ని దొరుకుతాయి ఇక్కడ. ఓకే పకోడా, ఓకే బజ్జీ, ఓకే ఓకే టీ, కాఫీ. ఓకే ఓకే. అయితే ఇక్కడ రూమ్స్ ఉన్నాయి కదా, ఈ రూమ్స్కి టారిఫ్ ఎంత ఉంటుందండి? 1110 సార్. ఏసీ డబుల్ బెడ్. ఏసీ డబుల్ బెడ్రూమ్కి 1110 రూపాయలు. 23 అవర్స్. 23 అవర్స్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ప్రధాన దేవాలయం వీరభద్రస్వామి దేవాలయం దగ్గర నుంచి 200 మీటర్లలో ఈ యొక్క నందీశ్వరుడు యొక్క పార్క్ ఉంటుంది. ఇది భారత ప్రభుత్వ పురావస్తు పరిరక్షణ శాఖ ఆధీనంలో ఈ ప్రాంతం అంతా ఉంటుందన్నమాట. ఎందుకంటే 15-16వ శతాబ్దంలో చెక్కినటువంటి అతి పెద్ద నంది విగ్రహం ఈ యొక్క లేపాక్షిలో మాత్రమే ఉంది. మనం ఇప్పుడు మన చిన్నతనంలో మంచి క్వాలిటీ బుక్స్ కావాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి లేపాక్షి నంది పుస్తకాలు కావాలని చెప్పేసి మనం కొనుక్కునేవాళ్ళం. ఆ లేపాక్షి నంది పుస్తకాలు ఒక 30-40 ఏళ్ళను ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అనమాట. ఈ రోజుకి కూడా మనకి హస్తకళ గురించి చెప్పాలంటే లేపాక్షి షోరూంలో చూస్తాం. వాటన్నిటి మీద ఉండే ఏకైక గుర్తు ఏంటంటే ఈ యొక్క నందీశ్వరుడు గుర్తు. ఈ యొక్క లేపాక్షి నందీశ్వరుడిని చూడడానికి మేము ఇప్పుడు లేపాక్షి వచ్చాం. ఇది దేవాలయానికి ఒక 200 మీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట. పూర్వం ఉండేటటువంటి లేపాక్షి పుస్తకాలంటి మీద కూడా ఈ నందే ఉండేది. ప్రపంచంలోని అతిపెద్ద నంది విగ్రహం ఈ యొక్క లేపాక్షిలోనే ఉన్నదన్నమాట. మరి మీరందరూ కూడా లేపాక్షి చూడడానికి వచ్చారు. ఇంకా ఏ ఊర్లో వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? పుట్టపర్తికి వచ్చారు. ఓకే ఓకే. ఇప్పటి వరకు మనం లేపాక్షి నందీశ్వరుని చూసాం. ఇప్పుడు ఇక్కడికి 200 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రధాన దేవాలయం వీరభద్రస్వామి దేవాలయంలోకి వెళ్దాం. ఆ దేవాలయంలో సీతాదేవి పాదముద్ర ఉంటుంది. అట్లాగే రామాయణ కాలంలో జటాయు యొక్క ప్రస్తావన ఉంటుంది. అట్లాగే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి నాగలింగం, అతిపెద్ద రాతి నాగలింగం ఉంటుంది. అట్లాగే హ్యాంగింగ్ పిల్లర్ ఉంటుంది. ఎప్పుడో శతాబ్దాల క్రితం వేసిన పెయింటింగ్స్ ఇప్పటికీ న్యాచురల్ పెయింటింగ్స్ ఉంటాయి. ఆ దేవాలయాలన్నింటినీ కూడా మనం ప్రధాన దేవాలయంలో కూడా మనం ఆ వింతలు విశేషాలన్నీ చూద్దాం. ఇప్పుడు మెయిన్ రోడ్డు మీద ఆర్చి దాటి లోపలికి వెళ్ళగానే ఎడం వైపుగా ఈ దేవాలయ నిర్మాణానికి కారకులైనటువంటి శ్రీకృష్ణదేవరాయల వంశస్థులు
అచ్యుత దేవరాయల యొక్క విగ్రహం మనకు కనబడుతుంది. కొంచెం ముందుకు వెళ్ళంగానే ఎడం వైపుగా అన్నదాన సత్రం ఒకటి కనబడుతుంది. రోజు ఉంటుంది అనుకుంటాము, పొరపాటు అది. శని ఆదివారాలు మాత్రమే ఇక్కడ అన్నదానం చేస్తారు. ఇక లోపలికి వెళ్ళి ఆ విశేషాలని కూడా, దేవాలయ విశేషాలని తెలుసుకుందాం. ఇప్పుడు మనం లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయం దగ్గరలో ఉన్నాం. ఈ మెట్లెక్కి పైకి వెళ్తే దేవాలయం వస్తుంది. ఈ లేపాక్షి వీరభద్రస్వామి ఉన్న దేవాలయం ఒక చిన్న కొండపై ఉంటుంది. ఈ యొక్క కొండని శ్రీకూర్మ పర్వతం అంటారనమాట. ఇక ఈ దేవాలయంలో చాలా విశేషాలు ఉంటాయి. మనం ఏరియల్ వ్యూ, మన దగ్గర అయితే డ్రోన్ విజువల్ కెమెరా లేదు, కానీ చూస్తే ఈ యొక్క పర్వతం అంతా కూడా ఒక తాబేలు ఆకారంలో ఉంటుంది. అందుకే దీన్ని శ్రీకూర్మ పర్వతం అంటారు. ఇక ఈ మెట్లు ఎక్కగానే కుడి చేతి వైపుగా చూస్తే చిన్న పార్కులా ఉండి మనకి కావాల్సిన త్రాగునీరు కానీ, అట్లాగే ఇంకా చివరికి వెళ్తే వాష్రూమ్స్ కూడా ఇక్కడే ఉంటాయి. ఇప్పుడు మనం ప్రధాన దేవాలయంలోకి వెళ్ళి చూద్దాం. ముందుగా మొదటి గాలి గోపురం దాటి మొదటి ప్రాకారం లోపల మొత్తం చూద్దాం. ఈ చిన్న గాలి గోపురం దాటి లోపలికి వెళ్ళగానే మనకి ఈ గాలి గోపురానికి ఇరువైపులా లోపల పెద్ద మండపాలు కనిపిస్తాయి. అట్లాగే ఇంకో గాలి గోపురం. ఇక ఈ మండపాల నిర్మాణం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పూర్వం ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగేటప్పుడు వాళ్ళకి ఆశ్రయం ఇచ్చేలాగా, కొన్ని వందల మందికి ఆశ్రయం ఇచ్చేలాగా ఈ యొక్క మండపాలు నిర్మించడం జరిగింది. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ఇది తాబేలు ఆకారంలో ఉండేటటువంటి శ్రీకూర్మగిరి అని. ఇక మనం ఈ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ చూస్తే నిజంగానే మనకి తాబేలు ఆకారంలోనే ఈ కొండ ఉంటుంది. ఈ కొండనేమి చదును చేసి కట్టలేదు. సేమ్ యాస్టీజ్ కొండ ఎలా ఉందో ఆ కొండని యాస్టీజ్గా అలా ఉంచి దానికి అనుగుణంగానే ఈ యొక్క ప్రాకారాలు నిర్మించడం, ఇవన్నీ కూడా చేశారనమాట. ఈ ఫెన్సింగ్ లోపల మనం చూస్తే ఇవన్నీ శాసనాలు వేసి ఉంటాయి. మరి ఈ కెమెరా షూటింగ్లో మీకు కనిపిస్తున్నాయి లేదో కానీ ఈ నేలపైన సైతం చాలా చోట్ల శాసనాలు వేసి ఉంటాయి. ఆ వేసిన చోట ఫెన్సింగ్ కూడా వేశారనమాట. ఇక ఇవంతా కూడా చుట్టూతో ఎత్తు పొలాలుగా ఉంటుంది. నేల ఎంత ఎత్తు పొలాలుగా ఉన్నప్పటికి కూడా మండపం ఎంతో చాలా చక్కగా ఉంటుంది. ఈ దేవాలయం చూసిన వాళ్ళందరూ కూడా అప్పటి వైశ్వకర్మణ శిల్పాచారులకి ముందుగా నమస్కారం చేసుకుని చాలా అద్భుతంగా, ఆశ్చర్యంగా ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతూ ఒక్కసారి ఆ శిల్పాచారాన్ని తలుచుకోకుండా మాత్రం ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళరు. మరిన్ని విశేషాలని మనం ఇంకొక మలుపు దాటితే మనకు తెలుస్తాయి. అవన్నీ కూడా ఇప్పుడు మీరు చూదురు. కానీ ఈ దేవాలయాన్ని శ్రీకృష్ణదేవరాయల వంశీయుడైనటువంటి అచ్యుత దేవరాయలు నిర్మించారని మనం చెప్పుకున్నాం. అయితే ఆ నిర్మాణ బాధ్యతల్ని ఆయన ఆస్థానంలో కోశాధికారి అయినటువంటి విరూపన్న గారికి, వాళ్ళ తమ్ముడు వీరన్న గారికి అప్పచెప్పడం జరుగుతుందన్నమాట. ఈ సమయంలో అనుకున్న దానికంటే దేవాలయాన్ని అతి పెద్ద స్థాయిలో నిర్మించడం, ఆ శ్రీకూర్మగిరి మొత్తం దేవాలయంతో నిండిపోయేలాగా నిర్మించడం, ఇవన్నీ కూడా కొద్దిగా ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఈ విషయం రాజుగారికి తెలియచేయకుండానే వీళ్ళు దేవాలయ నిర్మాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఈ వెనకాల ఒక కళ్యాణ మండపం నిర్మిస్తారు. ఇప్పుడు మనం చూసే ఆ స్తంభాలతో ఉంది కళ్యాణ మండపం. అట్లాగే వెనక ఒక గాలి గోపురం కూడా సగంలో ఆగిపోయి ఉంటుంది. రాజుగారికి చెప్పకుండా నిర్మాణం పెద్ద సైజులో చేస్తున్నారని చెప్పేసి రాజుగారికి కొంతమంది అనుయాయులు ఎక్కించడంతో వీరన్న మీద కోపం వచ్చి వీరన్నని విరూపణని తీసుకురమ్మని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దాంతో జరిగిన కుట్ర తెలుసుకొని వాళ్ళెవరో శిక్ష విధించేదేంటి, నాకు నేనే పరమేశ్వరుడికి నా కన్నును సమర్పిస్తానని చెప్పేసి ఆయన తన కళ్ళని పీకి గోడ కొట్టడం జరుగుతుందన్నమాట ఈ ప్రాంతం. ఇక ఈ దేవాలయంలో మరొక విశేషం ఏంటంటే, ఎదురుగుండా కనిపిస్తున్నటువంటి 4 కాళ్ల మండపం ప్రక్కనే సీతాదేవి పాదం మోపిందని,
ఆ విశేషాలు చూడడం కోసం అక్కడ చాలామంది జనం ఉన్నారు. ఎంటీ వాళ్ళు కూడా వచ్చారు. చూద్దాం ఒకసారి వెళ్ళి. ఈ దేవాలయం మొదటి ప్రాకారానికి రెండవ ప్రాకారానికి పక్కనే ఓ సీతమ్మవారి పాదం ఉంది. దాని గురించి ఇక్కడ స్థానికులు అడిగి తెలుసుకుందాం. సార్, అప్పుడు రావణాసుడు వచ్చినప్పుడు సీతమ్మని ఎత్తుకోపోయినప్పుడు ఇక్కడ సీతమ్మ ఎత్తుకోపోయేటప్పుడు జటాయు అంటే గరుడ పక్షి అంటారే అది వచ్చిందనమాట. వచ్చినప్పుడు సీతమ్మని ఎత్తుకోపోకూడదు అనేసి జటాయు అడ్డం వచ్చినప్పుడు అప్పుడు రావణాసుడు తన అంటే కత్తితో రెక్కలు రెండింటిని కొట్టేసినప్పుడు అది ఇక్కడ పడిపోయింది అనమాట. పడిపోయినప్పుడు సార్ అది రాముడు వచ్చేంత వరకు నేను ఉండాలి కదా, నేను ఎట్లా బతికేదంటే అప్పుడు సీతమ్మ తన పాదం ఇక్కడ పెట్టేసి మోపేసి, సరే నా కోసమే నువ్వు ప్రాణాలు వదులుతున్నావు కదా అనేసి వాటర్ సార్ శ్రీరాముడు వచ్చేంత వరకు బతుకుండాలి కాబట్టి అక్కడ పాదం పెట్టినప్పుడు అప్పుడు సీతమ్మ బొటన్ వేళ్ళ నుంచి వాటర్ వచ్చిందంట. ఇదే సార్ చూడండి, మీరు ఎప్పుడైనా కానీ ఇక్కడి నుంచి ఇక్కడ మీరు ఎట్లన్నా తీసుకోండి ఇట్లా వాటర్ ఎన్ని ఎండాకాలంలో కావచ్చు చలికాలంలో కావచ్చు. ఇక్కడ వచ్చేసి వాటర్ అంటే తల మీద వేసుకుంటాము, నోట్లెగ్ గానే వేసుకుంటాము. మావి ఏమైనా పాపాలు ఉన్నా తొలగిపోతాయని మా నమ్మకం ఇక్కడ. కాబట్టి అప్పుడు శ్రీరామచంద్రుడు వచ్చేసి ముందేమో చూసినప్పుడు గరుడ పక్షి రామ రామ అనుకుంటుంది సార్. అంతలోపల వచ్చేసి చూసినప్పుడు ఏమబ్బా కారణం ఏం నేను వచ్చేంత వరకు ఎట్లుందంటే సీతమ్మ పాదంలో నుంచి అప్పుడు శ్రీరాముని ఓహో మా సీతమ్మ ఇక్కడే వెళ్ళిపోయిందా లేపాక్షి పై నుంచి అంటే సీతమ్మ ఆనవాళ్ళు కానీ కొంతవరకు గరుడ పక్షి చూపించింది కాబట్టి మోక్షమైన ఇవ్వాలనేసి శ్రీరామచంద్రుడు తన చేతితో నిమిరినాడు సార్. నిమిరినప్పుడు పక్షి కొన్ని నీళ్లు తాగేసి చనిపోయింది అనేసి చెప్పడం సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, వెల్కమ్. మీ పేరండి? సార్ నా పేరు నాగమని. ఎవరు సార్? కర్నూలు డిస్టిక్ నాది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సీతాదేవి పాదం నుంచి ఇక ఈ మూలగా వస్తే ఒక విచిత్రమైన చెట్టు ఉంది. దాని గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మొక్కుంటే పిల్లలు కాకుండా కానీ పిల్లలు అవుతారని సార్ చెప్తారు సార్. ఈ మొదటి ప్రాకారం చుట్టూ తిరిగి గాలిగోపురం దగ్గరికి వచ్చేసరికి మనకి అశ్వత్థ వృక్షము, బిల్వ వృక్షము, శివుడికి ఇష్టమైనటువంటి బిల్వ వృక్షం అంటే మారేడు చెట్టు, విష్ణువుకి ఇష్టమైనటువంటి రావి చెట్టు, ఈ రెండూ కలిపి ఒకే వృక్షంలో ఉంటాయి. మనం ఈ కింద మొదలు చుట్టూ చూసినా సరే రెండో యొక్క కారణం మనకి కనిపించదు. ప్రధాన దేవాలయంలోకి వెళ్తున్నాం. మొదటి ప్రాకారం అంతా చూసాం కదా. ఇప్పుడు త్రీడీ యానిమేషన్ శిల్పాలు అన్నమాట. మనం ఇట్లా చూస్తే ఒక నంది ఆవు మేస్తున్నట్టుగా పాలిస్తున్నట్టుగా ఉంటుంది. అది ఇట్లా చూస్తే నిలబడినట్టుగా ఉంటుంది అనమాట. ఇట్లాంటి విచిత్రమైనటువంటి శిల్పాలన్నీ కూడా మన భారతీయ వైశ్వకర్మణ శిల్పాచారులు దేవాలయాలపై నిక్షిప్తం చేశారు. లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ దేవాలయంలో చూడవలసిన ఇంకోటి ఏంటంటే ఈ పైన సీలింగ్లో వేసినటువంటి చిత్రాలు ఇవన్నీ కూడా ఇప్పట్లాగా మన సింథటిక్ కలర్స్ కాదు. ఇవన్నీ రామాయణ మహాభారతాల్లో ఉన్నటువంటి ఘట్టాలన్నీ కూడా వీళ్ళు
అప్పట్లో వెజిటబుల్స్ రంగురంగుల కూరగాయల నుంచి అట్లాగే యాసిడ్కు బదులుగా నిమ్మరసం మరి కరక్కాయల లాంటి సహజమైనటువంటి ప్రకృతిలో దొరికే పళ్ళు కాయలతో తయారు చేసినటువంటి రంగులతో 15వ శతాబ్దంలో వేసిన పెయింటింగ్స్ ఇవన్నీ. వీటన్నిటిని కూడా ఇప్పటివరకు కూడా చాలా భద్రపరిచారు. ఈ లేపాక్షి ఆలయంలో ఈ యొక్క పెయింటింగ్స్ కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి అన్నమాట. ఈ దేవాలయంలో ముఖ్యంగా ఆకర్షించేది ఏంటంటే ఒకటి హ్యాంగింగ్ పిల్లర్. ఈ హ్యాంగింగ్ పిల్లర్ నుంచి క్రిందన వేలాడుతూ ఉంటుంది. మిగిలిన స్తంభాలని కూడా నేల కానుకొని ఉంటాయి. ఈ స్తంభం ఒకటే వేలాడుతూ ఉంటుంది అనమాట. దీని కింద నుంచి పేపర్లు కానీ పలచటి వస్త్రాన్ని కానీ మనం చుట్టూ తిప్పి చూడవచ్చు. ఈ లేపాక్షి స్తంభాల మీద అనేక రకాలైన డిజైన్లు ఉంటాయి. ఈ డిజైన్లనే లేపాక్షి చీరలు అట్లాగే ధర్మవరం చీరల మీద ఈ డిజైన్ మనకు కనిపిస్తాయి అన్నమాట. ఈ యొక్క దేవాలయం విశేషం ఏంటంటే ఒక హ్యాంగింగ్ పిల్లరే కాదు, సీతాదేవి పాదమే కాదు, ఇంకా చాలా ఉన్నాయండి. ఒక పెయింటింగ్స్ మనం అజంతాల పెయింటింగ్స్ చూస్తాం, మళ్ళీ ఇక్కడ మన ఇలాంటి పెయింటింగ్స్ చూస్తాం. ఈ పెయింటింగ్స్కి అలాగే శిల్పకళకి రెండిటికి కూడా అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి క్షేత్రం, ఒక కళాత్మక క్షేత్రం, ఒక ఆశ్చర్యాల నిధి అయినటువంటి క్షేత్రం ఈ యొక్క లేపాక్షి. ఆయన వెళుతున్నారు చూడండి, ఆ లోపలే అగస్త్యముని తపస్సు చేస్తున్నారని చెప్పేసి చెబుతారనమాట. ఇక ఇదంతా కూడా శ్రీకూర్మగిరి అని చెప్పేసి, ఇది పూర్తిగా తాబేలు ఆకారంలో ఉంటుందని చెప్పాం కదా. చాలా జాగ్రత్తగా నడవలేక జారి పడతాం. ఇక్కడ మొదటి ప్రాకారం నుంచి రెండో ప్రాకారం లోపలికి వచ్చేటప్పుడు మాత్రమే అక్కడ ఎక్కువ మంది జనాలు నిలబడే అవకాశాలైనా అక్కడ ఫ్లోరింగ్ చేయించారు. మిగిలినంతా కూడా బండరాయిలాగానే ఉంటుందన్నమాట. ఇక మనం కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే మనం చాలా సినిమాల్లో చూసాం, చాలా ఫేస్బుక్ వాటిలో కనిపించే అద్భుతమైన అందమైన చాలా ఆహ్లాదకరమైనటువంటి ఆధ్యాత్మిక భావాల్ని, శివతత్వాన్ని మనలో మేల్కొల్పి పురిగొల్పి మనలో ఉన్నటువంటి శివతత్వాన్ని శివతాండవం చేసేటువంటి అద్భుతమైన ఈ యొక్క నాగలింగాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఈ నాగలింగం దీని ఎదురుకుంటే నంది ఉండదు కదా. మీకు ఒక విచిత్రం చెప్తాను. ఈ ఆలయానికి 200 మీటర్ల దూరంలో ఉన్నటువంటి 27 అడుగుల పొడవు 20 అడుగుల ఎత్తు ఉన్నటువంటి నంది ఈ యొక్క నాగలింగాన్ని చూస్తుంది. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ. ఈ నాగలింగాన్ని చూసిన తర్వాత మనం ఒకసారి మొదటి ప్రాకారం లోపల, ఇందాక రెండో ప్రాకారం చూసాం కదా, సీతాదేవి పాదముద్రలు, అట్లాగే 15వ శతాబ్దంలో రాసినటువంటి ఆ రాతి మీద రాసినటువంటి శాసనాలని చూసాం కదా. ఇప్పుడు ఈ ప్రాంగణంలో కూడా ఏమున్నాయో చూద్దాం. వెనకాలైతే ఒక కళ్యాణ మండపం కట్టి ఉన్నారు, అది కూడా పూర్తి కాలేదు. భారతదేశంలో సనాతన ధర్మం ఇంకా నిలిచి ఉంది అంటే దానికి మొట్టమొదటి కారణం అప్పటి వైశ్వకర్మణ శిల్పాచార్యులు నిర్మించినటువంటి అత్యద్భుతమైనటువంటి శిల్ప కళాఖండాలు, దేవాలయాలు. ఆ దేవాలయాలే లేకపోతే అసలు మన యొక్క సనాతన ధర్మం ఎక్కడుండేదో, ఏ స్థాయిలో ఉండేదో ఒక్కసారి మనం ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇక్కడ ఈ ప్రాంగణంలోనే విఘ్నేశ్వరుడి రాతిలో చెక్కినటువంటి ఏకశిలా విఘ్నేశ్వరుడిని మనం చూస్తాం. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అని ఒక్కసారి
గణేష గాయత్రి చదువుకొని మనం ముందుకు వెళితే, అంతా మిథ్య తలంచి చూచి నరుండట్లోటరింగినన్ సదా కాంతల్పుత్రులు అర్ధముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ భ్రాంతి చెంది చరించును గాని పరమార్థమైన నీ ఎందుతా చింతాకంతై చింత నిలపడు కదా శ్రీకాళహస్తీశ్వర అని దూర్జటి కవి చెప్పినటువంటి శ్రీకాళహస్తీశ్వరుడి శతకం, ఆ శ్రీకాళహస్తి యొక్క చరిత్ర కూడా ఈ యొక్క శిలలపై చెక్కారు అప్పటి వైశ్వకర్మణ శిల్పాచార్యులు. అట్లాగే ఇప్పుడు వెనక్కి వెళ్ళి చూద్దాం. దేవాలయం మొత్తం చూసి మనం ప్రధాన మండపంలోకి రాగానే మనం ముఖ్యంగా ఆకర్షించేవి అత్యద్భుతమైనటువంటి శిల్పాలు, అట్లాగే శతాబ్దాలు గడిచిన వన్నె తిరగనటువంటి చిత్రలేఖనాలు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హస్తకళకు సంబంధించినటువంటి ప్రతి షోరూమ్ మీద లేపాక్షి హస్తకళ కేంద్రం అని రాసి ఉంటుంది. అలాగే ఈ ప్రధాన దేవాలయంలో ఉన్నటువంటి ఆ వీరభద్రుడు, పాపనాశేశ్వరుడు, దుర్గాదేవి, రామనాథస్వామిల ఆశీస్సులు ఈ వీడియో చూసిన వాళ్ళందరి మీద కలిగి శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత అద్భుతమైనటువంటి శిల్పాలు సృష్టించినటువంటి అప్పటి వైశ్వకర్మణ శిల్పాచార్యులకు మరొక్కసారి పాద నమస్కారం చేసుకుంటూ నమో విశ్వకర్మణి. ఎంతో కళాత్మకమైన, చారిత్రాత్మకమైన, అద్భుతమైనటువంటి లేపాక్షి దేవాలయాన్ని మేము సంపూర్ణంగా చూసిన తర్వాత ఇక్కడికి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుట్టపర్తికి బయలుదేరాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.